వైఎస్ఆర్ బొమ్మ ఉంటే వైఎస్ఆర్ రాజశేఖర బొమ్మ కనపడకుండా టీడీపీ జెండాలు కట్టారే. ఏం అభివృద్ధి పొందాలని వాళ్ళు? మా ప్రభుత్వం రాదా? మా ప్రభుత్వం కానీ వస్తే రామారావు బొమ్మకు కట్టం మేము జెండాలు. టీడీపీ అనేవాడు ఇళ్ళకి ప్రతి ఒక్క ఇళ్ళకి వైసీపీ జెండా మేము ఎగరేస్తాం. అది మా పాలన 2.0. ఊరకు కాదు అన్నది, మాకు తెలుసు ఆ సంగతి. ఏమంత అభివృద్ధి అయింది మీకు? వైఎస్ఆర్ విగ్రహాన్ని కనపడకుండా చేస్తారా? మా ప్రభుత్వం వచ్చిందిగా, మేమన్నా కట్టామా? మేమన్నా చేసామా? ఎన్ని అక్రమాలు ఎన్ని చెప్పండి. దానికి నువ్వు అడిగావు, నువ్వు అన్నయ్య అడిగాడు, దానికి నువ్వు అన్నావు కదా ఎందుకు ఎంత అని. అదే మాది అన్న. మన కడపలో కూడా ఒక చిన్నారి మీద మహిళ మీద రేప్ చేసి చంపేయడం జరిగింది. అలాంటి చోట ఆమె గురించి మాట్లాడకుండా మహానాడు సభ పెట్టారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెబుతా అంటావా? మా అన్న ప్రభుత్వం ఉందన్నప్పుడు రేపులు జరుగుతున్నాయి, అమ్మాయిలు పోతున్నారు, అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. ఈయన ప్రభుత్వం ఎంతమంది పోయారు ఇప్పటికి? దీనికి కూడా మేమంటే అడగలేమన్నా. అక్కడ మేము వాళ్ళు అడగాలన్నా కూడా ఎమ్మెల్యే అందరం లోపలేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఎవడు అడుగుతాడు, ఎవడు అడగడు. అదే మ్యాటర్, ఏం లేడ. కానీ ఇది ఒకటి తెచ్చాడా? సరే, ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉన్నారా ఎవరైనా? నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా మమ్మల్ని, అన్నయ్య ఆర్పి అన్నయ్య వాళ్ళ గురించి చెప్తే నువ్వు అన్నావు కదా. ఇదే మాది. మీ ప్రభుత్వంలో మేమేం చేసాం? ఏం చేయలే. అంటే అంత కడప జిల్లాలో అంత అవసరం ఏంది మీకు? ఏమైనా అభివృద్ధి పొందారు మీరు జెండాలు కట్టినందుకు? నిన్న చూశాను పిడుగురాల్లో ఊరికి జెండాలు కట్టారు, మాది అయిపోయింది అట్ట. ఒకడు కారు వేసుకొని వచ్చాడు, వైసీపీ జెండాలు పీకాడు, మళ్ళీ టీడీపీ జెండాలు బతుకుంటా పోతున్నారు. ఏందంత జెండాలు బాస్తే ఏమన్నా వచ్చిద్దా మీకు? ఏం రాదు, ఏమి చేయలే. ఇంకో మూడేళ్ళు పోతే మా అధికారం మాకు వచ్చింది. అప్పుడు అనేది వైసీపీ టీడీపీ అనే ఇల్లు ఏవైతే ఉన్నాయో వాడి ఇంటి మీద పోయి వైసీపీ జెండా ఎగరేస్తాం, మేము కడతాం. ఎవడు ఆపేదేలే. రక్తపాతం చూపించారు, మాది వచ్చింది. మా ప్రభుత్వం రాకుండా ఉండదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. లోకేశా? ఆయన గురించి చెప్పడం వేస్ట్. నేనైతే నేను చెప్పడం వేస్ట్ అనా? లోకేష్ నేను చెప్పడం వేస్ట్ అనా? నిజం. అంటే ఒక మాట అన్నా, ఎరుపు రంగు చూసినా రెడ్ బుక్ పేరు ఎత్తినా కూడా భయపడతారు వైసీపీ వాళ్ళు అంటారు. ఆయన భయపడతాడు, వాళ్ళు భయపడారు. నాది మొక్కబాడు, నాది మొక్కబాడు అన్న. దూలిపాల నుండి రానిలా, కందులపాలెం నుండి వస్తే రానిలా, మళ్ళీ చాలా పడుకుంటే ఇటు ఇంత వచ్చా. రెడ్ బుక్ అంటున్నాడు కదా, ఆయన ఒక్కడైనా రెడ్ బుక్ రాసుకునేది? మాది ఉంది 2.0. సినిమా వేరే లెవెల్లో చూపిస్తాం. మేము రాసుకున్నాం, మేము బ్లూ బుక్ లో రాసుకున్నాం. వైఎస్ఆర్ బ్లూ బుక్ అని మేము రాసుకున్నాం. మాకు తెలుసు తగ్గేదే లే. మాది వచ్చింది ప్రభుత్వం, అప్పుడు చూస్తాం. లోకేష్ బాబు ఏం పాలన తెలవదు ఆయన గురించి కూడా మమ్మల్ని అడిగితే మేము చెప్పాం పెద్ద. ఏం తెలవదు ఆయనకి, నిజం వాస్తవం అది. ఆయనకి ఏం తెలవదు ప్రభుత్వం గురించి.